ఇంకా మనకు కార్తీక మాసం వచ్చిందంటే గనక చాలామంది ఆల్మోస్ట్ నాన్ వెజ్ అయితే ఎవరు తినరు కదా ఫ్రెండ్స్. సో, అందుకోసమని నేనైతే గనక కార్తీక మాసంలో స్పెషల్ లంచ్‌గా అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ ఇవేమీ వాడుకోకుండా లంచ్ అయితే ప్రిపేర్ చేసి యూట్యూబ్ ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను ఫుల్ వీడియో అనేది. ఇక్కడ లింక్ అనేది ట్యాగ్ చేస్తాను చూడండి అంటే చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే గనక ఆఫ్టర్‌నూన్ టైంలో లంచ్‌కి ప్రిపేర్ చేశాను. ఇంకా కర్రీ అయితే అలాగే ఉంది అనమాట. ఇంక ఈవినింగ్ నేను పరోటా అయితే దాంట్లోకి కాంబినేషన్‌గా చాలా బాగుంటది. పరోటా, చపాతీ గానీ ఇలాంటివైతే చాలా బాగుంటాయి ఈ కర్రీలోకి. అందుకనేసి నేనైతే ఇంక మనకు డీమార్ట్‌లలో గానీ, సూపర్ మార్కెట్‌లో రెడీమేడ్ పరోటాలు, చపాతీలు ఇవి దొరుకుతూ ఉంటాయి గదా! నేనైతే గనక పరోటా తెచ్చున్నాను లాస్ట్ టైమ్ డీమార్ట్‌కెళ్ళినప్పుడు. సో, ప్యాక్‌లో ఒక 5 ఏమో వస్తాయి. ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీకైతే సరిపోతుంది. సో, నేనైతే గనక ఇంక 5ని వేడి చేసి ఇస్తూ ఉన్నాను. ఇంక ఇందులోకి ఆఫ్టర్‌నూన్ చేసిన ఆలు కర్రీ ఉన్నింది. అంటే అల్లం, వెల్లుల్లి ఇవేమి లేకుండా చేశానని చెప్పాను గదా! సో, ఆ కర్రీనే ఉన్నింది. పరోటాలకైతే అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. కంపల్సరీగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా బగారా రైస్‌కి ఈ కాంబినేషన్ బాగుంటుందా? పరోటా, చపాతీ కాంబినేషన్ బాగుంటుందా? నాతో ఏదైనా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే గిన రెండిటికి బాగుందనే చెప్తాను. బగారా రైస్‌కి బాగుంది. పరోటాకు చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ మీరు.